ఆటగద కేశవ. ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద పంతాలు. ఆటగద పంతాలు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు. ఎందుకు పాడానంటే ఇక్కడ మనం అందరం అన్ని బాగున్నప్పుడు రారా చూసుకుందాం అని అంటూ ఉంటాం, చొక్కా మాడతాడతాం. కానీ ఒక్కసారి యముడు మడత పెట్టిన తర్వాత ఇది ఆ సిస్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, మనం ఎంతవరకు ఆహారం తీసుకోవాలో మనకి తెలిసినట్లుగానే ఎంతవరకు ఇతరుల వాక్యలు ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలో కూడా మనకి తెలియాలి. వాడు పెట్టాడు, నేను తిన్నాను, అసలు నేను వద్దన్నాను, నాకు వంకాయ కూర ఇష్టం లేదు. నీకు స్పృహ లేదా? నీకు స్పృహ లేదా? మీకు ఓ మంచి ఉదాహరణ ఇస్తాను, మీకు పట్టుకుంటారని చెబుతున్నాను. మనం ఆహార విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మన ఆశ మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. గాడిద పైన కూర్చుంటాడు, ఓ కర్రకి గడ్డి కడతాడు, దాని మీద కూర్చుని అలా పెడతాడు. ఎంత దూరం నడుస్తుందో, ఎందుకని? గడ్డి కోసమై గాడిద నడిచాను అని పాడుకోవాలి మనం. అది ఎందుకు అలాంటి గుడ్డిగా నడుస్తుంది? అది ఏదో ఉంటుంది వస్తుందని. సేమ్ క్యామెల్కి కూడా ఇదే. క్యామెల్కి ఆకలి ఇస్తుంది. నేను మన వీడియో కూడా చూసా, క్యాక్టస్ అంటారు కదా, బ్రహ్మజముడు కచా పస కచా పస అని తినేది. అది ముళ్ళు కలిగి ఉంటుంది. అది కొరికి కొరికి తినేస్తే ఆ ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. ఎవరి బ్లడ్? దాని బ్లడ్. ఈ గ్రీన్గా ఉండే ఈ బ్రహ్మజముడిలోంచి కొంచెం పచ్చదనం, ఈ పచ్చదనం ఈ రక్తంలో వెచ్చదనం, దీని పెచ్చదనం. బాగుంది బాగుంది అనుకుని తినేస్తాం. ఆ తర్వాత నెలల కొద్దీ ఇది పుండు, ఇంకేమీ తినకూడదు. మనం కూడా ఏం తినాలి, ఏం వినాలి, ఎంతవరకు వినాలి, ప్రతి దాంట్లో మనకంటూ ఒక స్వతంత్రం ఉంది కదా, అవునా కదా? ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంత తీసుకోవాలి. బుద్ధుడు ఎవరింటికి వెళ్ళాడు, భిక్ష అన్నాడు, దొన్నపోతులా ఉన్నావు అని ఏదేదో ఆగించాడు ఆయన. ఆయన వాడు వెళ్ళిపోతున్నాడు, అన్ని తిట్టేసి ఇటు రండి అన్నాడు. అన్నాడు, ఒకవేళ మీరు నాకు ప్లేట్ నిండా బోల్డ్ అని పదార్థాలు ఇచ్చారు అనుకోండి, ఎందుకు ఇస్తాను అనుకోండి, ఫ్రీయే కదా అన్నాడు బుద్ధుడు. అంటే ఇచ్చాను అనుకోండి, అయితే నేను అవి వద్దు అని మీకు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు అన్నాడు. ఏం చేస్తాం, బంగారంలో లోపల పెట్టుకుంటాం అన్నాడు. అలాగే ఇందాక ఏదో ఇచ్చారు, నేను ఏం తీసుకోలేదు, అవన్నీ మీరే తీసుకోండి. అలాగా ఎవడంటే వాడు ఏదేదో అనేస్తే మనం దాన్ని తీసుకుని, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సోషల్ మీడియాలో పేర్లు చెప్పడం, కొందరు ముఖ్యంగా ఆడవాళ్ళు, వాడు ఏదో కామెంట్ పెడతాడు, అసలు నిన్నెవరు రమ్మన్నాను, ఈ సోషల్ మీడియాలోకి వచ్చావు, వచ్చిన తర్వాత వాడు ఏదో వాగుతాడు, వాగితే నువ్వు రియాక్ట్ అయిపోయి మళ్ళీ దాని మీద వీడియో చేయడం ఎందుకు? అది వాసన చూడడం కదా, అది వాసన చూడడం, అది ఎందుకండి అది? కాబట్టి ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవ్వాలి. అన్ని పట్టించుకుంటే ఎలా అండి? కొన్ని ఇగ్నోర్ చేయాలి, మన లోపల ఉన్నటువంటి శక్తిని టాలెంట్ని ఇగ్నైట్ చేయాలి కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, నేను రోజు మౌనం చేస్తాను తెలుసా మీకు. ఇంత మాట్లాడే నేను ఇవాళ 9 దాటిగా మౌనం వదిలాను, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడో మౌనం వదిలాను. రోజు మౌనం చేస్తాను, ఎందుకంటే నాకు నేను ముఖ్యం కదా, అందుకని నేను జపం చేస్తాను. నాకు నేను ముఖ్యం కాబట్టి సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతాను. నాకు నేను ముఖ్యం కాబట్టి నేను భగవద్గీత ఒక అధ్యాయం చదివితేనే మాట్లాడతాను. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఏ వ్యవహారం ఎంతవరకు అంతవరకు మనం మాట్లాడి డీల్ చేసి, కొందరిని కూల్ చేసి, కొందరిని సీల్ చేసి అంటే అర్థమైందా? వాడు ఎంతకీ వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటాడు, లేకపోతే చావదొబ్బుతుంటాడు, వాడికి చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు. దానికి నేను బెస్ట్ సొల్యూషన్ ఏం కనిపెట్టానంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ ఐ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. మనం వాడిని తిట్టం ఎందుకు, వాడిని అందం ఎందుకు, వాడు ఏదో చెప్తాడు ఎందుకండి.
అవాయిడ్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో. కాబట్టి చాలా విషయాల్లో మనం అవాయిడ్ చేస్తే మనకి మనశ్శాంతి ఉంటుంది. అందుకని మీ మనశ్శాంతిని కోల్పోయి ఏ మంచి పని మీరు చేయలేరు. కాబట్టి శరీరం బాగా పెట్టుకోండి, మనసు బాగా పెట్టుకోండి. ఆత్మ కోసం మీ యొక్క లోపల శాంతి కోసం కాస్త భక్తి సాధన చేయండి. మనకి రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, భగవన్ నామం ఉంది. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ భూమి మీదకి మనం వచ్చింది గెస్ట్, మనం చేయాల్సింది బెస్ట్, అది మస్ట్. ఫైనల్ గా ఇది అయ్యేది డస్ట్ అని చెప్పి గెస్ట్.